రీసెంట్‌గా వచ్చిన అప్డేట్‌ల ప్రకారం 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, పవన్ కళ్యాణ్ గారు తన షూటింగ్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా కంప్లీట్ చేయడం వల్ల 'హరిహర వీరమల్లు' ఫస్ట్ పార్ట్ ప్రెజెంట్ అయితే ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ అయితే జరుపుకుంటుంది. సో, ఈ సినిమాని ఎంత త్వరగా అంటే అంత త్వరగా రిలీజ్ చేద్దామని చెప్పి మేకర్స్ అయితే చూస్తున్నారు. సో, ఏఎం రత్నం గారు దీన్ని పెద్ద ఎత్తున అయితే ప్లాన్ చేస్తున్నారు. జూన్ 12న ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రావాల్సి ఉంది. బట్ స్టిల్ మనకి 12న ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, జూన్ 12న. అండ్ దీని తర్వాత మన మోస్ట్ హైప్డ్ మూవీ 'ఓజీ'. సో, 'హరిహర వీరమల్లు' పూర్తయిన ఆనందాన్ని అభిమానులు ఆస్వాదిస్తుండగానే నిన్న 'ఓజీ' మూవీ గురించి అప్డేట్ అయితే వచ్చింది. సో, ఏంటంటే 'ఓజీ' మూవీ షూటింగ్ సెట్ దగ్గర నుంచి మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పి కొత్త అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో, తాజా షెడ్యూల్లో కొంతమంది ఫారెన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ వారంలోనే పవన్ కళ్యాణ్ గారు సెట్స్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. తొలుత మంగళగిరి తాడేపల్లి సమీపంలో వేసిన సెట్లో మూవీని అయితే ఫినిష్ చేస్తారని ఫస్ట్ అయితే అనుకున్నారు. బట్ ఫైనల్గా సుజిత్ అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ నొప్పించి ముంబై తీసుకెళ్తున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. సో, ఏంటంటే ముంబైకి పవన్ కళ్యాణ్ గారు రావడానికి మొత్తానికి అయితే ఒప్పుకున్నారు. సో, బ్యాక్డ్రాప్ అంతా ముంబై అయినప్పుడు ముంబైలో షూటింగ్ చేయకపోతే కష్టం కదా. సో, 'ఓజీ' బేసే ముంబై. సో, ముంబైలో షూటింగ్ చేసినప్పుడే ఇమ్రాన్ హష్మీ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు, అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ హష్మీ గారు, ఆయనతో కలిపి ఇదే షెడ్యూల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ దీంతోపాటు ప్రస్తుతానికి 'ఓజీ' రిలీజ్ టార్గెట్ సెప్టెంబర్. సో, సెప్టెంబర్ అంటే ఎక్కువ రోజులు లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారు కదా. సో, ఈ డేట్లను కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఈ మంత్లోనే మనకంటే జూన్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని జూలై, ఆగస్ట్ 2 నెలలు కూడా పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చొని సెప్టెంబర్ కల్లా మూవీని రెడీ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్ అంతా కూడా జూన్లోనే కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఇది అయిపోతే మనకి పోస్ట్ ప్రొడక్షన్ అండ్ డబ్బింగ్ పెద్ద ఇదే ఉండదు. అండ్ సుజిత్ గారు అయితే దీనికోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. 'వీరమల్లు', 'ఓజీ' ఈ రెండింటి మధ్య కేవలం 3 months గ్యాప్ ఉండబోతుంది. సో, ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరికీ కూడా ఆసక్తి అనేది చాలా పెరుగుతుంది. ఆగస్టులో 'మిరాయ్', 'వార్ 2', 'కూలీ' లాంటి మూవీస్ ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ అనేది పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆప్షన్ అయితే దొరుకుతుంది 'ఓజీకి'. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ మూవీ సంబంధించిన అప్డేట్స్, అంటే షూటింగ్ అప్డేట్స్ తప్ప ఇంకే రిలేటెడ్ డీటెయిల్స్ ఏవి కూడా రావట్లేదు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు'కి హైప్ అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో, దాని హైప్ తీసుకురావడానికి మాత్రం ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సో, దానివల్ల మనకి 'హరిహర వీరమల్లు' మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 'ఓజీ' మొత్తం కూడా 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేస్తారనేది తెలుస్తుంది. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే కెమెరామ్యాన్ రవి కే చంద్రన్ ప్లేస్లో మనోజ్ పరమహంస గారు వచ్చారని చెప్పైతే లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే తమిళంలో రవి కే చంద్రన్ గారు ఆల్రెడీ 'శివకార్తికేయన్ పరాశక్తి' మూవీతో బిజీగా ఉన్నారు. సో, డేట్లు క్లాష్ రావడం వల్ల ఈ చేంజ్ అయితే మనకి వచ్చింది. అండ్ దీంతోపాటు మనకి ప్రియాంక అరుల్ మోహన్ గారు అయితే హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో అయితే సలార్ ఫ్రెండ్ శ్రీయార్ రెడ్డి గారు అండ్ మనకి అలాగే చాలామంది కీ ఆర్టిస్టులు అయితే ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అండ్ దీంతోపాటు రిలీజ్కి ముందు ఒక సాలిడ్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ వీటితో పాటు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మూవీలో ఒక ఫారెన్ ఆర్టిస్ట్ని కూడా దించుతున్నట్లయితే తెలుస్తుంది. సో, 'ఓజీలో' మనకి జపాన్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయని మనం ఆల్రెడీ చూసాం కదా. సో, దాన్ని ఇప్పుడు జపాన్ సంబంధించిన ఒక యాక్టర్ని అయితే తెస్తున్నట్లు తెలుస్తుంది. సో, ఆల్రెడీ 'కిల్ బిల్', 'గాడ్జిల్లా', 'ఫైనల్ వార్స్' వంటి మూవీస్లో నటించిన జపాన్ నటుడు కజుకి కిటామురా 'ఓజీలో' నటిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో, కజుకి కిటామురాని ఇన్సైడ్ టాక్ ప్రకారం 'ఓజీ' మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో, ఇమ్రాన్ హష్మీ గారు, ప్రకాష్ రాజ్ గారు, అభిమన్యు సింగ్ తదితరులందరూ కూడా ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. సో, ఇప్పుడు జపాన్ నటుడు కూడా దీంట్లో చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్కి ఇంకొంచెం హైప్ జనరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఓటీటీ రేట్స్కి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, పాన్ ఇండియా వైడ్లో ఈ మూవీ చాలా హైప్ క్రియేట్ చేసుకుని మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో, ఈ మూవీ అప్డేట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. సో, దీని గురించి మీరే అనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.